ఇద్దరు ఎమ్మెల్యేల్లో 1 year అండ్ జ్యోతిమణిలో 1 year కి మంత్రి పదవి కేటాయించడం. సో మొత్తంగా 116+2 వీసీకే 2 కూడా కలిపితే మొత్తంగా 118 స్థానాలకి అటు మ్యాజిక్ ఫిగర్ కి చేరుకునే అవకాశం ఉంది. సో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడినట్టు కనబడుతోంది. మరి కాసేపట్లోనే టీవీకే సపోర్ట్ పైన వీసీకే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీకేకు మద్దతు ప్రకటించడానికి వీసీకే సిద్ధంగా ఉంటుందా ఏం జరుగుతుందో చూడాలి. సో డిప్యూటీ సీఎంతో పాటుగా మంత్రి పదవి ఆశిస్తోంది వీసీకే పార్టీ. సో వీసీకే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి జ్యోతిమణి 1 year కి మంత్రి పదవి అండ్ డైరెక్ట్గా తిరుమావలనికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి. ఆ తర్వాత తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి ఎక్కడైతే విజయ్ కంటెస్ట్ చేసి ఆయన గెలిచారో ఆ దాంట్లో ఒక్క నియోజకవర్గానికి పెరంబూరును ఆయన ఉంచేసుకొని తిరుచూరుపల్లి ఈస్ట్కి వీసీకే పార్టీకి సంబంధించి తిరుమావలవన్కి అక్కడి నుంచి పోటీ చేయించి గెలిపించాల్సిన అవసరం ఉంటుందనేది వీసీకే పార్టీ పెట్టిన డిమాండ్. సో ఈ డిమాండ్ పరిష్కారం చేయడం కోసం మాత్రమే వీసీకే ఇంత ఆలస్యం చేసింది. సో ఇప్పటివరకు 107 టీవీకే, 5 కాంగ్రెస్, 112 అటు కమ్యూనిస్టులు కలిపి 4 116 ఇటు వీసీకే పార్టీ 2. సో మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ చేరబోతోంది. సో మరి కాసేపట్లో వీసీకే పార్టీ అఫీషియల్గా మీడియా సమావేశం అడ్రస్ చేసే అవకాశం ఉంది. అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇటువైపు నుంచి వీసీకే పార్టీ మీడియా సమావేశం అనౌన్స్ చేయబోతున్న తరుణంలో గవర్నర్ కేరళకు వెళ్తున్నారు. కేరళ ఫుల్ టైం గవర్నర్ ఆయన రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్. సో అక్కడి నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు తమిళనాడుకి. సో కేరళకు మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. ఆయన ఫ్లైట్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. 7:10 సమయానికి ఆయన ఫ్లైట్ షెడ్యూల్ అయింది. సో ఇప్పుడు ఆయన గవర్నర్ కనుక కేరళకు వెళ్తే తమిళనాడు రాజకీయంలో ఇది మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇంకా ప్రమాణ స్వీకారం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆహ్వానించడం కానీ ప్రమాణ స్వీకారానికి విజయ్ కలవడం కానీ, ఒకవేళ ఇప్పుడు విజయ్ డైరెక్ట్గా ఆ మద్దతుకు సంబంధించి ప్రకటించిన వీసీకే పార్టీ ప్రెస్ మీట్ వెంటనే వెళ్ళి అటు కలవాలన్నా కూడా కాస్త సమయం పడుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కీలకమైన నేత వట్టినాపాకం. సో ఆయన ఇంట్లో ఇప్పుడు ప్రెసిడెంట్ విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. అది గవర్నర్ నివాసానికి చాలా సమీపంగా ఉంటుంది. సో ఆ నివాసంలో ఇప్పుడు విజయ్ ఉన్నారు. అక్కడ నుంచి వెంటనే వీసీకి అనౌన్స్ చేయగానే వెళ్ళి కలిసే అవకాశం ఉంది. సో ఈ రోజుతో గవర్నర్ని 4వసారి కలవబోతున్నారు విజయ్. సో మొదటి రోజున రిజల్ట్ వచ్చిన రోజున 112 మంది సపోర్ట్తో ఆయన కలిశారు. అప్పుడు యాక్సెప్ట్ చేయకపోయేసరికల్లా మళ్ళీ వెళ్ళి ఆయన కలిశారు. తర్వాత 116 మందితో ఉన్నటువంటి సిచ్యువేషన్లో కలిశారు. నిన్న సాయంత్రం కూడా మళ్ళీ కలిశారు. సో మొత్తంగా ఎన్నిసార్లు కలిసినా ఏది వర్కౌట్ అవ్వకపోవడంతో ఫైనల్లీ ఇప్పుడు వీసీకే పార్టీ కనుక మద్దతు ఇచ్చి ఒక లేఖని కనుక అటు సమర్పిస్తే ఫుల్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అటు ఐయుఎంఎల్ కానీ తర్వాత ఏఎంఎంకే కానీ డిఎండికే కానీ ఇలాంటి సపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో నాతో పాటుగా నా కొలీగ్ సచిన్ అండ్ మా ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ఫస్ట్లీ కృష్ణమోహన్, ఏం జరగబోతోంది యాజ్ ఆఫ్ నౌ? అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? వీసీకే పార్టీ మరి కాసేపట్లోనే మీడియా సమావేశం నిర్వహించబోతోంది. ఏం జరగవచ్చు? రైట్ కృష్ణమోహన్, ఒకసారి సచిన్ దగ్గరికి వెళ్తానండి. సచిన్, సో వీసీకే పార్టీ మరి కాసేపట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతోంది. టీవీకే అదవ్ అర్జున్ అండ్ నిర్మల్ కుమార్ ఇద్దరు కూడా వీసీకేతో చర్చలు జరిపారు. సో వీసీకే పెట్టిన కండిషన్స్ ఒకటి డిప్యూటీ సీఎం, ఇంకొకటి మంత్రి పదవి. సో రెండిట్లో ఎప్పుడు ఏ రకంగా ఉండబోతోందో అర్థం కావడం లేదు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కొంత కంట్రోల్లోకి వచ్చినట్టేనా? డైరెక్ట్గా టీవీకే పైన వీసీకే ఇచ్చిన కండిషన్స్ని మీరే డిసైడ్ చేసుకోండి అని కూడా అటు అదవ్ అర్జున్ కానీ నిర్మల్ కుమార్ చెప్పినట్టు తెలుస్తోంది. సో డిప్యూటీ సీఎం ఇవ్వడానికి విజయ్ అంగీకరించారా? తిరుమావలన్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా? రైట్, మరి కాసేపట్లోనే వీసీకే మీడియా సమావేశం స్టార్ట్ కాబోతోంది. జస్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్ వీసీకే పార్టీ కార్యాలయంలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే వీసీకే పార్టీ తన మద్దతు ప్రకటించబోతున్నారు తిరుమావలవన్. సో ఆయన కనుక డైరెక్ట్గా నేను టీవీకేకి సపోర్ట్గా ఉంటున్నాను అనేటువంటి ఒక మాట రాగానే వెంటనే ఆ సపోర్ట్తో మ్యాజిక్ ఫిగర్ చేరుకొని పూర్తి స్థాయిలో ఇటు టీవీకే ప్రభుత్వం ఏర్పాటే అవకాశం ఉంది. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే గవర్నర్ ఆయన డైరెక్ట్గా గవర్నర్ కేరళకు సంబంధించిన ఫుల్ టైం గవర్నర్గా ఉన్నారు. ఆయన ఇక్కడ తమిళనాడుకి ఇన్ఛార్జ్ గవర్నర్. సో గవర్నర్ కూడా ఫ్లైట్ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. ఆయన కేరళకు మూవ్ అవుతున్నారు. సో కేరళకు మూవ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని రకాలుగా కుదిరినా కూడా గవర్నర్ అందుబాటులో ఉంటారా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. సో సచిన్, వీసీకే పార్టీ ఏం డెసిషన్ తీసుకోబోతోంది? వీసీకే టీవీకేకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? సో వీసీకే కండిషన్స్ని టీవీకే యాక్సెప్ట్ చేసిందా? మనోజ్, మీ వాల్యూమ్ చాలా లోలో వస్తుంది. ఓకే, వీసీకే మద్దతు గురించి మాట్లాడుకుంటే కనుక వీసీకే మద్దతు ఇప్పుడు ఇచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ కొన్ని మరి ముఖ్యంగా
డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుకునే సందర్భం అంటే వీసీకే మద్దతు ఇవ్వడం మాత్రం ఖాయం. మీరు అన్నట్టుగా ఒకటి డిప్యూటీ సీఎం ఎంపీని పదవిని వదిలేసుకుని వీసీకే చీఫ్ తిరుమల వళవన్ ఏకంగా తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయన సిద్ధం కాబోతున్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ వచ్చింది అనేది. దీని వెనకాల దీంతో పాటు వాళ్ళ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు గెలుపొందారు. దాంట్లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనేది. సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్కి తోడు ఇంకా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి తమిళనాడులో. లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇటు ఏఐడిఎంకే కూడా ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏఐడిఎంకేలో కూడా ఈపీఎస్ నిర్వహించిన సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఒకవేళ అదే కనుక నిజమైతే ఇప్పుడు పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి వీసీకే ప్రెస్ బ్రీఫింగ్ మరికొద్దిసేపట్లో ఉంటుందనుకున్న సందర్భంలో ఇటు మద్దతు ఇచ్చేందుకు మాత్రం వీసీకే పూర్తి సన్నద్ధతతో ఉంది. ఇటు పూర్తిగా రెడీగా ఉంది. కారణం ఏంటంటే నిన్నటి నుంచి జరిగిన డిస్కషన్స్ అండ్ దాంతోపాటు కొన్ని కండిషన్స్ గురించి ఇక్కడ చర్చలు జరిగాయి. దాంతోపాటు టీవీకి సంబంధించి కీలక నేతలు అందరూ కూడా దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సెంగోటి అని కావచ్చు, లేకపోతే అర్జున్ వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. అండ్ ఆ డీల్ కుదిరింది. మరి కాసేపట్లోని ఆ డీల్ కుదిరింది కాబట్టి మరి కాసేపట్లోనే వీసీకే చీఫ్ బయటకు వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బట్ ఫార్ బియాండ్ ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కేవలం ఇక్కడే మాత్రమే కాదు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అంశాలు వాళ్ళ మాటల్లో ఉండాలి, అంటే ఎటువంటి అంశాలు వీసీకే ప్రతిపాదించాలి, దానికి ఎలా కట్టుబడి ఉండాలి, టీవీకే ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దాంతోపాటు ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, అండ్ వీసీకేకి ఫ్యూచర్లో ఇబ్బంది కలగకుండా ఫ్యూచర్లో వీసీకేకి అడ్వాంటేజ్ కలిగేలా ఆ మూమెంట్స్ ముందుకు వెళుతున్నా అన్నది వినిపించమాట. మరి ఆ కండిషన్స్ మీద ఏమైనా కాస్త హోల్డ్ అవుతుందా? డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి పదవి కావచ్చు, ఇక్కడ కన్ఫ్యూషన్ లేదు, ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. బట్ 4 గంటలకు అనుకున్న ప్రెస్ బ్రీఫింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దాదాపు 4 గంటల 25 నిమిషాలు అవుతోంది. దాదాపు పక్కనే ఉంటుంది గవర్నర్ లోక్ భవన్, వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. బట్ అక్కడ మాత్రం పీఠముడి కనిపిస్తుంది అనేది వినిపిస్తున్నమాట. ఎందుకంటే నిన్నటి నుంచి అంటే నిన్ననే లేఖ ఇచ్చింది అన్కండిషనల్ సపోర్ట్ అనుకున్న సందర్భం. బట్ ఎందుకు లాస్ట్ మినిట్ వరకు హోల్డ్ చేసింది, మళ్ళీ ఎందుకు కండిషన్స్ తీసుకొచ్చింది, కొత్త కండిషన్స్ని మళ్ళీ వీసీకే తెర మీద తీసుకొచ్చిందని చెప్పి చర్చ ఎందుకు జరుగుతూ ఉంది, అండ్ అన్ని కండిషన్స్కి ఓకే అన్న తర్వాత ఎందుకు ఇప్పుడు మళ్ళీ హోల్డ్ అవుతుంది, ఆఖరికి 25 నిమిషాలు కావస్తుంది, ఇంకా ప్రెస్ బ్రీఫింగ్ ప్రారంభం కాలేదు వీసీకేకి సంబంధించి. అండ్ దీనికి తోడు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, తమిళనాడులో కీలక చక్రం తిప్పబోతోంది ఏఐడిఎంకే అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ప్రెసెంట్ అక్కడ జరుగుతున్నటువంటి చర్చల విషయంలో ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి సివి షణ్ముగం అండ్ ఎస్పీ వేలుమణి వీళ్ళు కూడా ఒక కూటమితో ఏర్పాటయ్యారు. వాళ్ళు కూడా మద్దతిచ్చే అవకాశం కనబడుతుంది. మరి కాసేపట్లోనే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, ఒక డిక్లరేషన్ రాబోతున్నారు, కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో మనతో పాటుగా ఏపీ కృష్ణమోహన్ లైన్లోకి వచ్చారు. రైట్ కృష్ణమోహన్, ఏం జరగబోతోంది? వీసీకే పార్టీ ఎటువంటి కండిషన్స్ పెట్టింది? విజయ్ యాక్సెప్ట్ చేశారా? ఫైనల్లీ ఒక డిసిషన్ రాబోతుందా? విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం లాంఛనమేనా? ఇప్పుడు దాకా డిఎంకే అండ్ ఏఐడిఎంకే నడిపిన ఒక రాజకీయ డ్రామాలో ఖచ్చితంగా ఇప్పుడు టీవీకే కూడా ఒక కొత్త డ్రామాకి తెరదీసింది మనోజ్. సత్యన, మీరు కూడా వినాలి ఈ విషయంలో. సివికే చీఫ్ తిరుమలకి డిప్యూటీ సీఎం పదవి, లేకపోతే డిప్యూటీ సీఎంతో పాటు ఇంకో మంత్రి పదవి వీసీకే అడిగింది. కానీ ఇప్పుడు వీసీకే ఎమ్మెల్యేలుగా ఉన్న జ్యోతిమణి లేకపోతే వన్నీర్ రసు వీళ్ళిద్దరికి ఇవ్వాలి. అవసరమైతే తాను కూడా రేపు విజయ్ ఏదైతే తన ఒక స్థానాన్ని కోల్పోతాడో ఆ స్థానం నుంచి తమ నాయకుడు తిరుమల వాళ్ళకి ఖచ్చితంగా సీటు ఇవ్వాలనే ఒక చర్చ జరుగుతుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు కొంత లేటెస్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓవరాల్ గా అన్నాడీఎంకేలో కూడా కొన్ని చీలికలు స్టార్ట్ అయిపోయాయి. అన్నాడీఎంకేలో చీలికలు రావడానికి కారణం కూడా ఎవరంటే టీవీకే ఎమ్మెల్యే అర్ధవ్ అర్జున్ ఎవరైతే విజయ్ కి చాలా దగ్గరగా ఉంటారో, లేకపోతే తన చాలా సంబంధాలు ఇప్పుడు దాకా పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా చేస్తున్నారు. షణ్ముగం మొన్నటి దాకా షణ్ముగం టీంలో ఉన్న ఏఐడిఎంకే ఎమ్మెల్యేలలో కూడా రెబల్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. దాంట్లో అలాగే ఈపీఎస్ అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశాన్ని కూడా ఈరోజు పళనిస్వామి లేదు ఈపీఎస్ చేసిన ఈ 2 సమావేశాలకి 6 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారంటే ఈ 6 మంది ఎమ్మెల్యేలు కంప్లీట్ గా షణ్ముగం
కంట్రోల్లోనే ఉన్నారు అని. అవసరం అనుకుంటే ఈ రాత్రికి 6 మంది ఎమ్మెల్యేలు అఫీషియల్ గా విజయ్ కి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగానే తెలుస్తోంది. అంటే టీవీకే ఎమ్మెల్యే అర్జున్ ఏదైతే చాలా క్లియర్ గా ఉన్నారో దాంట్లో టీవీకే ఎమ్మెల్యే అర్జున్ వాళ్ళ అత్త అంటే అన్నా డీఎంకే నుంచి పోటీ చేసింది. వాళ్ళు 3 పార్టీల నుంచి కూడా పోటీ చేస్తారు. వాళ్ళ అత్త లీమా రోజు కూడా ఈ రోజు అల్లుడికి సపోర్ట్ చేయడానికి వస్తుంది. అల్లుడు అంటే అంటే ఎవరైతే యాదవ్ ఉన్నాడో అర్జున్ ఉన్నాడో ఆ అర్జున్కి సపోర్ట్ చేయడానికి వస్తూ అట్ ద సేమ్ టైం విజయ్ కూడా సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. అది నిన్నటి నుంచి జరుగుతున్న ఇష్యూ. రెండవది ఇప్పుడు విజయకాంత్ భార్య ప్రేమలత కూడా ఈసారి ఖచ్చితంగా విజయ్ కి సపోర్ట్ ఇవ్వాలని ఒక అంచనాకు వస్తుంది. ఆమె ఒక గ్రూప్ లో ఉంది, డిఎంకేలో ఉంది, అయినా కూడా పూర్తిగా కూడా వ్యవహారాన్ని నడపడానికి సిద్ధం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఈసారి మాత్రం విజయ్ అండ్ టీం మాత్రం చాలా టెక్నికల్ గా లేకపోతే చాలా జాగ్రత్తగానే తనకి అవసరమైన మద్దతు తెలపాల్సిన ఎమ్మెల్యేల విషయంలో చాలా జాగ్రత్తగా పడ్డారు. వాళ్ళు చాలా సీరియస్ గా వ్యవహారాన్ని నెట్వర్క్ చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో సివికే సంబంధించిన వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ ఇప్పుడు దాకా సంబంధించిన ప్రెస్ మీట్ అయితే ఇప్పుడు దాకా జరగల. విసికేకి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు దాకా ఈ వ్యవహారాన్ని నడపాలి. 4 గంటలకి ప్రెస్ మీట్ అన్నారు. దాదాపుగా 4:30 అవుతుంది. కానీ ఇప్పుడు దాకా ఆ ప్రెస్ మీట్ రాలే. కాకపోతే దాంట్లో ఖచ్చితంగా దాంట్లోకి సంబంధించిన 2 వ్యక్తులకి ఎమ్మెల్యేలకి సంబంధించిన గెలిచిన 2 వ్యక్తులు జ్యోతిమణి కావచ్చు, వన్నీరస్ కావచ్చు, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారా లేదా అనే అంశాలు కూడా చూడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఏదేమైనా ఈ అంశంలో మాత్రం డెఫినెట్ గా కొంత టీవీకి పూర్తి స్థాయి మద్దతు జరుగుతుంది అని భావిస్తున్నాడు. కాకపోతే రాబోయే రోజుల్లో అంటే గతంలో జరిగిన 4 రోజుల్లో టీవీకేకి సంబంధించిన వ్యక్తులు చాలా సీరియస్ గా వర్కౌట్ చేయలేకపోవడం అనేది కొంత చర్చ జరుగుతుంది. ఆర్వి షణ్ముఖం నేను అదే చెప్తున్నాను ఇందాక నుంచి కూడా రెబల్ ఎమ్మెల్యేలు దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా సీరియస్ గా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. 6 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పి సిద్ధమైన పరిస్థితి. అర్జున్ ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా తన వర్కౌట్ అయితే చేశారు. సో ఈ విషయంలో ఈ సాయంత్రానికి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి రేపొద్దు ఎల్లుండో పక్కన పెడితే తన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా పూర్తిగా తన వర్కౌట్ ని పూర్తి చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మనోజ్ రైట్, ఐల్ గెట్ బ్యాక్ టు యు కృష్ణమోహన్, ప్లీజ్ బి ఆన్ హోల్డ్. యాజ్ లైక్ కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా అన్నా డిఎంకే నుంచి కూడా అటు అదవ్ అర్జున్ టీవీకే పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి అదవ్ అర్జున్ అత్త అంటే ఆయన రిలేటివ్ లిమా రోజ్ కూడా అందులో గెలిచారు. సో ఈ నేపథ్యంలో ఆవిడతో పాటుగా 6 ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఇన్ కేస్ ఫ్లోర్ టెస్ట్ సిద్ధంగా ఉంటే వాళ్ళు కూడా ఇటు లిమా రోజుతో పాటుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు వీసీకే పార్టీ ప్రెస్ మీట్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ నా టీవీ. సో వీసీకే పార్టీ కార్యాలయం ముందు నుంచి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ భారీ సంఖ్యలో కార్యకర్తలు మోహరించి ఉన్నారు. సో అటువైపు తిరుమావలవన్ కూడా మీడియా సమావేశాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కండిషన్స్ బాగానే ఉన్నాయి. మరి కండిషన్స్ ఎలా అమలు పరుస్తారో చూడాలి. ఒకవేళ కనుక వీసీకే మద్దతునిస్తే మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అయిపోయి 118 మంది స్థానాలతో వారి సంతకాలతో గవర్నర్ విజయ్ కలిసే అవకాశం ఉంది. ఇక రేపు లేదా ఎల్లుండి కల్లా ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గవర్నర్ ఈజ్ మూవింగ్ టు కేరళ. ఆయన కేరళకు వెళ్ళిపోతున్నారు. మరి కాసేపు ఆయన కేరళ ప్రయాణం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 7 గంటల 10 నిమిషాల సమయానికి ఆయన ఫ్లైట్ కూడా ఉందంట. సో కేరళకి వెళ్ళేటువంటి ముందే విజయ్ కలుస్తారా లేదా ఆయన షెడ్యూల్ ప్రకారంగానే వెళ్ళిపోతారా, విజయ్కి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా చూడాలి. ఏ సచిన్ ఏం జరగవచ్చు? ఇంత ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి తమిళనాడులో. అక్కడ వీసీకే పెట్టి కండిషన్స్ కూడా ఉన్నాయి. యాజ్ లైక్ కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా వీసీకే కండిషన్స్ కి డెఫినెట్ గా విజయ్ యాక్సెప్ట్ చేసి ఉంటారు అన్నట్టుగానే అర్థమవుతోంది. బికాస్ ఆయనకి తప్పని పరిస్థితి ఇప్పుడు అక్కడ. సో ఆ వన్నీరస్సు కానీ జ్యోతిమణి ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి, అవసరమైతే ఇద్దరికి మంత్రి పదవి, అండ్ తిరుమావలవన్కి కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా వీసీకే కార్యాలయం నుంచి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన భారీ సంఖ్యలో కార్యకర్తలు మోహరించి ఉన్నారు. సో ఒకవేళ వీసీకే ఇన్ని స్థాయిలో కండిషన్ పెట్టినప్పుడు కమ్యూనిస్టులు మాత్రం అన్కండిషనల్ సపోర్ట్ అన్నారు. సో వాళ్ళు మళ్ళీ రేస్ చేసే అవకాశం ఉందా? 2 స్థానాల్లో గెలిచిన వీసీకే ఇంత మొత్తంలో మంత్రి పదవులు డిప్యూటీ ముఖ్యమంత్రి అడుగుతూ ఉంటే అటు కమ్యూనిస్టులు ఊరుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా?
మనోజ్, ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ గండం నుంచి అంటే మరి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం వరకు గండం నుంచి గట్టెక్కితే ఆ తర్వాత మాట మారిపోతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఏఐడిఎంకే నుంచి దాదాపుగా 30 మంది లేకపోతే 25 నుంచి 30 మంది, కొన్ని సందర్భాల్లో పళనిస్వామితో సైతం 40 మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి కాస్త తీవ్రమైన చర్చ జరుగుతోంది. మనం చూసాం క్యాంప్ రాజకీయాలు కూడా ఏఐడిఎంకే క్యాంపులో ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేది. 47 మంది ఉన్న ఏఐడిఎంకేలో ఇప్పటికే చీలికి వచ్చేసింది, అది క్లియర్గా కనిపిస్తోంది. అందుకే క్యాంప్ రాజకీయాలకు తరలిపింది, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఏఐడిఎంకే. 20 మంది కనుక ఇటు టీవీకేతో జత కట్టాలనుకుందాం, అప్పుడు వీటన్నిటికీ చెక్మేట్ పడిపోవచ్చు. బహుశా అప్పుడు మళ్ళీ క్యాబినెట్ రీషఫల్ జరగచ్చు నిర్మోహమాటంగా. ఇక్కడ ఫస్ట్లీ మాత్రం విజయ్ తన ముందున్న తక్షణ కర్తవ్యం గవర్నమెంట్ని ఫామ్ చేయడం. అంతకు ముందు వరకు కూడా చూసుకుంటే ఒక పరిస్థితి ఉంటే 118 మ్యాజిక్ ఫిగర్ దాటిపోయిన తర్వాత బహుశా డిఎంకే నుంచి వచ్చినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. బట్ ఉన్న సినారియోలో మొన్న డిఎంకే తన పార్టీ మీటింగ్ నిర్వహించుకున్నప్పుడు, స్టాలిన్ పార్టీ మీటింగ్ నిర్వహించినప్పుడు 59 మందికి 59 మంది హాజరయ్యారు. సో దట్ షోస్ డిఎంకేలో మాత్రం ఆ స్ట్రెంగ్త్ ఉంది. ఇన్ఫాక్ట్ డిఎంకే ఎక్కడ క్యాంప్ రాజకీయాలు చేయటం లేదు, అది క్లియర్గా కనిపిస్తుంది. బట్ డిఎంకేకి సంబంధించి కాకుండా ఏఐడిఎంకే మాత్రం క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. ఏఐడిఎంకే తన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. సో వన్స్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎంతమంది ఏఐడిఎంకేలో ఉంటారు? ఇంతకీ ఈపీఎస్ఏ ఉంటారా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కాని పక్షంలో వీసీకి ఇంతకు ఆశ్చర్యం చేస్తోంది. ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపించింది. ఐ థింక్ అరౌండ్ 1, 2, 3 1 గంట నుంచి 3 గంటల మధ్య తమిళనాడు మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియాలో ఒక మాట, ఒక వార్త బహుశా చాలా తీవ్రమైన చక్కర్లు కొట్టింది. ఏమని? డిఎంకే ఏఐడిఎంకే కలుస్తాయి అండ్ వీసీకేని కూడా కలుపుకుంటాయి, వీసీకే అధ్యక్షుడు తిరుమల వలవన్ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తాయనేది. బహుశా ఇది ఎగ్జాగరేషన్ కావచ్చు గాక, బట్ టు ద పాయింట్కి వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఏదైనా జరగచ్చు, ఇప్పుడు జరుగుతున్న ప్రతి నాటకీయ పరిణామం చూస్తుంటే కనుక విజయ్ని ముఖ్యమంత్రి